రాకాసి లోయ మొదటి భాగం టూకీగా. బ్రహ్మపురమనే నగరానికి దగ్గర గల అరణ్యంలో కేశవుడనే పశువుల కాపరి ఉండేవాడు. అతడు ఒక రోజున కొండ దగ్గర పశువులను మేపుకుంటూ ఉండగా ఒక వింత జంతువు అక్కడికొచ్చింది. అడవిలో వేటకు వచ్చిన బ్రహ్మపుర సేనాని దానిని చూసి ఆశ్చర్యపడి తన భటులతో దాన్ని తన దగ్గరకు తోలుకురమ్మన్నాడు. తరువాత కథ. సేనాని ఆజ్ఞ వింటూనే భటుల్లో ఒకడు తన గుర్రాన్ని దౌడు తీయించి వింత జంతువును అదిలిస్తూ సేనాని వైపుకు తరుముకు వచ్చాడు. సేనాని దానికేసి ఓ నిమిషం పాటు కళ్ళార్పకుండా చూసి, ఇదేదో అపూర్వమైన జంతువు, ప్రపంచంలో ఇలాంటిది మరొకటి ఉంటుందని నమ్మడానికి లేదు. రాజుగారికి దీన్ని బహూకరిస్తే ఎంతో సంతోషిస్తాడు అనుకుంటూ కేశవుడి వైపు తిరిగి, ఎరా, ఇలాంటి అపూర్వమైన జంతువుని ఎక్కడ దొంగిలించావు? రాజ్యంలో దొరికే నిధి నిక్షేపాలతో పాటు ఇటువంటి అపూర్వమైన జంతువులు, పక్షులు అన్నీ రాజుగారివే అన్న శాసన సంగతి నీకు తెలీదా అంటూ ప్రశ్నించాడు. సేనాని బెదిరింపులు వింటున్న కేశవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కాని దాన్ని అతడు బయట పడనీయకుండా, అయ్యా, నాకు చదువు సంజలు రావు, పైగా ఎప్పుడూ ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్లలేదు, అందువల్ల రాజుగారి శాసనం సంగతి నాకు తెలీదు. ఈ జంతువుని నేనెక్కడా దొంగిలించలేదు. ఆ కొండ మీద అది చిన్నగా ఉన్నప్పుడే నాకు దొరికింది, పెంచి పెద్ద చేశాను, ఎప్పుడు నా ఆలమందల వెంట తిరుగుతూ ఉంటుంది అని అన్నాడు. అలాగా, అయితే క్షమించాను అని భటుల వైపు తిరిగి, దాని మెడకు తాడు వేసి నగరానికి తీసుకురండి అంటూ సేనాని గుర్రాన్ని ముందుకు నడిపాడు. భటుల్లో ఒకడు ఉచ్చు బిగించి ఉన్న ఒక పెద్ద తాడునొకదాన్ని వింత జంతువు మెడకు పడేలా విసిరి అది బిగుసుకోగానే తాడు మరొక కొసను తను ఎక్కి ఉన్న గుర్రం జీనుకు కట్టి సేనాని వెనుకనే బయలుదేరాడు. రెండవ భటుడు కేశవుడి దగ్గరకు వచ్చి కత్తి జుళిపిస్తూ, జాగ్రత్త, నేను మళ్ళీ ఒక నెల రోజుల్లో ఒంటరిగా ఇక్కడికొస్తాను. ఈసారి కొండ మీద దొరికిన పిల్లను నాకప్పగించకపోయావో ఒళ్ళు చీరేస్తాను అని హెచ్చరించి మొదటి భటుడు వెంట బయలుదేరాడు. సేనాని అతడి వెంట ఉన్న భటులు ప్రదర్శించిన నీచ ప్రవర్తన కేశవుడి రక్తాన్ని ఉడికించింది. అతడు అంబుల పొదిలో నుంచి ఒక బాణం తీసి వాళ్లకేసి ఎక్కుపెట్టి, ఛీ, ఎంత శత్రువులైనా వెనుక నుంచి దొంగ దెబ్బ తీయకూడదు అనుకుంటూ బాణాన్ని కిందికి జారవిడిచాడు. భటులిద్దరూ వింత జంతువుని వెంట తీసుకుని వెనుక వస్తూ ఉండగా ముందుండి అరణ్యంలో దారి తీస్తున్న బ్రహ్మపురం సేనాని ఆనందం అంతా ఇంతా కాదు. ఆ జంతువును మహారాజుకు చూపి దాన్ని పట్టుకునేందుకు అరణ్యంలో తానెన్ని సాహస కృత్యాలు చేశాడో నమ్మబలికి రాజు నుంచి పెద్ద బహుమానం సంపాదించాలని అతడు ఆలోచిస్తున్నాడు. అడవిలో ఒక యువకుడిని బెదిరించి ఆ వింత జంతువును పట్టుకొచ్చినట్టు నగరంలో ఎవ్వరికీ తెలియకూడదు. అందువల్ల తను ముందుగా తన భటులను హెచ్చరించాలి. సేనాని ఇలా అనుకుని తన పథకం సంగతి భటులకు చెప్పేందుకు గుర్రాన్ని ఆపి వెనుతిరగబోయేంతలో హఠాత్తుగా అతడికి భటుడు వేసిన చావుకేక వినిపించింది. అయ్యా, ఇదేదో రాక్షస గుర్రం, నా గుర్రాన్ని డొక్కలో పొడిచి చంపేసింది, నా మీదకు అంటూ కెవ్వుమన్నాడు. సేనాని కంగారుగా తల వెనక్కు తిప్పాడు. ఒక భటుడు వాడి గుర్రం రక్తం మడుగులో విలవిలా తన్నుకుంటున్నారు. రెండో భటుడు గుర్రాన్ని పక్కకు తిప్పి అరణ్యంలోకి పరుగు తీస్తున్నాడు. అది చూసి సేనాని భయంతో వణికిపోతూ గుర్రాన్ని ముందుకు దూకించబోయేంతలో వింత జంతువు ఒక్క ఎగురున ముందుకొచ్చి తన ఒంటి కొమ్ముతో దాని గుండెల్లో పొడిచింది. గుర్రం పక్కకి ఒరిగిపోయింది. దాని మీద నుంచి కిందకి దూకబోయేంతలో సేనానిని వింత జంతువు వెన్నులో గట్టిగా పొడిచింది. అని కేకలు పెడుతూ చావు నుండి తప్పించుకున్న భటుడు బ్రహ్మపురం చేరాడు. వాడు రాజవీధి వెంట ఇలాగే అరుస్తూ పోవడం చూసిన జనాలు వాడికేదో పిచ్చెక్కిందనుకున్నారు. వాడు కోట ద్వారం చేరి అక్కడ కాపలా ఉన్న భటులను చూస్తూనే, మన సేనాని చచ్చాడు, గుర్రం చచ్చింది, మన తోటివాడు చచ్చాడు, వాడి గుర్రము చచ్చింది, అందర్నీ ఆ రాక్షస గుర్రం పీక్కుని తింటుంది అని మరింత బిక్కరగా అరిచాడు. కాపలా భటులు చేతిలో ఉన్న ఈటలు అడ్డం పెట్టి గుర్రాన్ని ఆపి వాణ్ణి బలవంతంగా దాని మీద నుంచి కిందకి దించారు. వాడు కిందికి దిగి ఇంకా కేకలు పెడుతూనే ఉన్నాడు. కాపలా వాళ్లలో ఒకడు వాడి గుండెల మీద ఈటె ఆనించి, మళ్ళీ అరిచావో పొడి చేస్తా, జాగ్రత్త, సేనా నాయకుడి ఎక్కడా అని గద్దించి అడిగాడు.
ఇంకెక్కడి సేనా నాయకుడు? అరణ్యంలో ఆయన్ని, మన భటుణ్ణి ఒంటి కొమ్ము రాక్షసి గుర్రం తినేసింది. నేను ప్రాణాలతో పారిపోయొచ్చాను అని అన్నాడు భటుడు భయపడుతూ. అంతలో అక్కడికి కాపలా వాళ్ల నాయకుడొచ్చాడు. అతడికి భటుడి వాలకం చూడగానే వాడికి పిచ్చెక్కిందన్న నమ్మకం కలిగింది. కాని వాడు ఉదయం సేనా నాయకుడితో కలిసి అడవికి వేటకు వెళ్లాడన్న సంగతి అతడికి గుర్తొచ్చింది. పిచ్చిగా కేకలు పెట్టకుండా నిజంగా జరిగిందేంటో చెప్పు. మహాసేనాని ఇంకా అడవిలోనే ఉన్నాడా అని అడిగాడు కాపలా వాళ్ల నాయకుడు. అది రాక్షస గుర్రం సేనా నాయకుణ్ణి భూమికలు కూడా మిగల్చకుండా తినేసుంటుంది అని అన్నాడు భటుడు. ఆ జవాబు వింటూనే కాపలా వాళ్ల నాయకుడు పక్కనే ఉన్న కాపలాదారుడు దగ్గర్నుంచి ఈట లాక్కుని భటుణ్ణి పొడిచేందుకు పైకెత్తాడు. భటుడు ప్రాణభయంతో కంపించిపోతూ చంపేస్తున్నాడు, రక్షించండి అంటూ గావు కేక పెట్టాడు. ఆ కేక వింటూనే రాజభవనం 2వ అంతస్తులోని గది నుంచి మంత్రి బయటికి వచ్చి, ఎవర్రా ఆ కేకలు పెట్టేది అని కోపంగా ప్రశ్నించాడు. అయ్యా, వీడికి మతి చెడింది. సేనా నాయకుణ్ణి అడవిలో ఒంటికొమ్ము రాక్షసి గుర్రం చంపి తిన్నాదని కేకలు పెడుతున్నాడు అన్నాడు కాపలా వాళ్ల నాయకుడు. అలాగా, వాణ్ణి నా దగ్గరకు పంపించండి అంటూ మంత్రి గదిలోనికి వెళ్ళిపోయాడు. భటుడు గది వాకిలిని సమీపించగానే మంత్రి నవ్వుతూ అతడికేసి చెయ్యి చూపించి, భయపడకుండా జరిగిందేంటో వివరంగా చెప్పు అని అన్నాడు. భటుడు కాస్త స్థిమితపడి అరణ్యంలో పశువుల కాపరి కేశవుడు కనబడ్డం దగ్గర్నుండి సేనాని ఆ వింత జంతువుని అపహరించి బయల్దేరడం, ఆ తరువాత దారిలో అది ముందు భటుణ్ణి, ఆ తరువాత సేనానిని చంపడం, తను పారిపోయి రావడం అంతా వివరంగా చెప్పాడు. మంత్రి ఓ క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకుని, అయితే ఆ ఇద్దర్నీ వింత జంతువు చంపుతూ ఉండగా నువ్వు చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డావన్నమాట. నీకు ప్రాణభయం కలగలేదా అని అడిగాడు. ప్రాణభయమా? నా పై ప్రాణాలు పైనే పోయాయి. నా తోటి భటుణ్ణి చంపేందుకు ఆ వింత జంతువు ఎగరగానే నేను అరణ్యానికి అడ్డం పడి పారిపోయి వచ్చాను అని అన్నాడు భటుడు. అయితే సేనాని చావడం నువ్వు చూడలేదన్నమాట అని అడిగాడు మంత్రి. అయ్యా, కంటితో చూడకపోతేనే చచ్చాను, రక్షించండి అంటూ మహాసేనాని గావు కేకలు పెట్టడం నాకు వినిపించింది అని అన్నాడు భటుడు. భటుడి జవాబుకు మంత్రి నవ్వి, అడవిలో నువ్వేదో పిచ్చి పుచ్చకాయ తిన్నట్టున్నావు. నిజంగా సేనాని మరణించే ఉంటే దానికి కారణం నువ్వు చెప్పినట్టు వింత జంతువు కాదు. అలాంటి జంతువు లోకంలో ఎక్కడా ఉండదు. ఆ పశువుల కాపరి కేశవుడన్నావే, వాడు విలువిద్య నేర్చినవాడు కదా. సరే, భటుల్ని కొందర్ని అరణ్యానికి పంపించి జరిగిందేంటో తెలుసుకుంటాను. దారి చూపవలసిన వాడివి నువ్వే అని అన్నాడు. అయ్యా, చిత్తం అంటూ భటుడు తల ఊపాడే కాని వాడికి ఆ అరణ్యం పేరు చెప్తేనే గుండెదడ పుట్టుకొస్తుంది. అయినా మంత్రి ఆజ్ఞను ధిక్కరించేందుకు లేదు కదా. మంత్రి కోటద్వారం కాపలా నాయకుణ్ణి పిలిచి అడవిలో సేనాని కోసం వెదకవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఈలోగా నగరంలో సేనాని దుర్మరణాన్ని గురించి రకరకాల వార్తలు, ప్రచారాలు కొనసాగాయి. రాజవీధి వెంట వస్తూ భటుడు పెట్టిన గావు కేకలు చాలా మంది ప్రజలు విన్నారు. ఏదో అపూర్వమైన వింత జంతువు, మొకాన ఒంటికొమ్ము, పెద్ద పెద్ద రెక్కలు గలది అరణ్యానికి వేటకు వెళ్లిన సేనాన్ని పట్టుకుని ఆకాశానికి ఎత్తుకుపోయిందట అనే గాలి వార్తలు బయలుదేరాయి. పాలమ్మడానికి నగరానికి వచ్చిన కేశవుని తండ్రి ఈ పుకార్లన్నిటినీ విన్నాడు. అతడికి రాత్రి తన కొడుకు చెప్పిన వింత జంతువు సంగతి గుర్తుకొచ్చింది. సేనాని అంతటి వాణ్ణి చంపిన ఆ క్రూర జంతువు తన కొడుకును మాత్రం ప్రాణాలు తీయకుండా వదులుతుందా? కేశవుడి తండ్రి మనసు ఇలాంటి అనుమానాలతో చికాకైపోయింది. అతడు నగరం నుంచి హడావిడిగా తన ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా అతడు నగర ద్వారం దాటుతూ ఉండగా మరింత ఆశ్చర్యకరమైన పుకారు వినిపించింది. అరణ్యంలో ఆలమందలు కాచుకుని బతుకుతున్నట్టు నటిస్తున్న ఒక శత్రుదేశపు గూఢచారి సేనా నాయకుణ్ణి, అతడి వెంట ఉన్న భటుణ్ణి చంపేశాడట. వీలైతే ఆ గూఢచారిని ప్రాణాలతో పట్టుకురావలసిందిగా మంత్రి భటుల్ని పంపుతున్నాడు. ఈ వార్త విన్న మీదట కేశవుడి తండ్రికి నిజంగానే తన కొడుకు ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని భయం కలిగింది. ఈ పాటికే అతన్ని వింత జంతువు చంపి ఉండకపోతే ఇంగిత జ్ఞానం కూడా లేని మంత్రి పంపిన భటులు తన కొడుకుని గూఢచారిగా భావించి తప్పకుండా చంపుతారు. తను ముందుగా వెళ్లి అక్కడి పరిస్థితి ఎలా ఉందో చూసి తన కొడుకుని హెచ్చరించాలి. ముసలివాడు ఆగమేఘాల మీద అరణ్యంలోని తన పూరిపాక చేరాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకైనా మంచిదని ఎంతో కాలంగా గోడకు తగిలించి ఉన్న తన తండ్రి కాలం నాటి కత్తిని తీసుకుని తన కొడుకు ఆలమందను మేపే కొండ ప్రాంతానికి బయలుదేరాడు. కేశవుడు మామూలు
మామూలుగానే రోజూ కూర్చొని చెట్టు కిందే కనిపించేసరికి ముసలివాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతడు పరిగెత్తుకుంటూ కొడుకుని సమీపించి, కేశవా, నిన్ను ప్రాణాలతో చూడగలుగుతాననుకోలేదురా బాబూ. నగరంలో చాలా చాలా పుకార్లు బయలుదేరాయి. అసలు నిజంగా ఇక్కడ జరిగిన సంగతేమిటి అని ఆతృతగా అడిగాడు. తండ్రి ఆదుర్త అతడి చేతిలోని కత్తి కేశవుణ్ణి చాలా ఆశ్చర్యపరిచింది. నగరంలో బయలుదేరిన పుకార్లేమిటో అతడికి అర్థం కాలేదు. కేశవుడు తండ్రి కేసి నిశ్చలంగా చూస్తూ, కత్తి తెచ్చేవెందుకు? పుకార్లేమిటి అని ప్రశ్నించాడు. బ్రహ్మపురం సేనానాయకుణ్ణి, అతని వెంట ఉన్న భటుణ్ణి ఒక వింత జంతువేదో అరణ్యంలో చంపిందని నగరంలో పుకారుగా ఉంది. మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారి అతన్ని చంపాడని మరికొందరు చెప్పుకుంటున్నారు అన్నాడు తండ్రి. నిజంగా కేశవుడు మారువేషంలో ఉన్న గూఢచారా? ఇంతకీ సేనానాయకుడు బ్రతికున్నట్టా మరణించినట్టా? సేనాన్ని చంపిన వింత జంతువు ఏమైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ కథ యొక్క తర్వాత భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.